మనం ప్రతిరోజు ఎన్నో రకాలైన వడలను తింటూనే ఉంటాం. ఈరోజు మనం మసాలా వడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని గ్లాస్ నిండా పచ్చెనగపప్పు వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక చిన్న మసాలా చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని పట్ట, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్న మసాలాని వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో నానబెట్టిన పచ్చెనగపప్పు వేసుకొని పలుకుగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. గిన్నెలోకి మిక్సీ గిన్నెలో వేసుకున్న పచ్చెనగపప్పు వేసుకొని ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఉండలుగా చేసుకోవాలి. మీకు కావాల్సి ఉంటే పెద్ద సైజుగా చేసుకోవచ్చు, లేకపోతే మీడియం సైజుగా చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్లో నూనె పెట్టుకొని వేడైనాక పిండి ఉండని చేతిలోకి తీసుకొని పలసంగా తట్టుకొని నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. అదే హై ఫ్లేమ్ మీద అయితే పైకి కాలినట్టు ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే మసాలా వడ రెడీ.